హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. మన వ్యూయర్స్ అందరికీ ఈరోజు మన భారతదేశం యొక్క 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మన భారత స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నారని ఆశిస్తూ మీరు త్వరలోనే ఉద్యోగాలు తెచ్చుకొని మీ లైఫ్లో సెటిల్ అవ్వాలని మీ అందరికీ నా యొక్క విషెస్ స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, కొన్ని డేస్ బ్యాక్ కొంతమంది స్టూడెంట్స్ అడిగారు ఏంటంటే, సార్ మాకు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ రాబోతుంది, అలానే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది, ప్రిలిమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, అలానే ఆఫ్క్యాట్ ఎగ్జామ్ ఉంది, ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ సందర్భంగా అలానే స్వతంత్రోద్యమ సందర్భంగా కూడా అసలు 1900 నుంచి 1947 మధ్యలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి ఒక అంటే మరి డీటెయిల్గా కాకుండా ఓవర్వ్యూ ఇవ్వండి 1900 నుంచి 1947 మధ్యలో జరిగినటువంటి అంశాలు అని అడగడం జరిగింది. సో యూట్యూబ్లో దాంతోపాటు మనం క్లాసెస్ చెప్పినప్పుడు క్లాస్ రూమ్లో కూడా మరి దానికి సంబంధించి 1900 నుంచి 1947 మధ్యలో మన భారత స్వతంత్ర ఉద్యమంలో జరిగినటువంటి అతి కీలకమైనటువంటి ఘట్టాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఈ వీడియోకి సంబంధించినటువంటి మన టాపిక్ చూసినట్టయితే ఇది మనకి యూపీఎస్సీలో మనకి పేపర్ 1లో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అలానే మనకి టీఎస్పీఎస్సీలో ఏపీపీఎస్సీలో కూడా రెస్పెక్టివ్ పేపర్స్ లైక్ టీఎస్పీఎస్సీలో అయితే కనుక పేపర్ 2, ఏపీపీఎస్సీలో అయితే కనుక పేపర్ 2 హిస్టరీ క్విట్ ఇండియా ఉంది మనకి, అవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. సరే, ఈ వీడియోతో మనకి ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ వీడియో స్టూడెంట్స్. ఫస్ట్ వీడియో మనం క్విట్ ఇండియా మూమెంట్ చేయడం జరిగింది, అది మీకు లింక్ చేస్తాను. దాని తర్వాత నిన్న మనకి స్వతంత్రోద్యమ సమయంలో ముఖ్యమైనటువంటి స్లోగన్స్ అన్న వీడియో చేయడం జరిగింది, అది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తాను, అవి కూడా చెక్ చేయండి. ఓకే, మరి మన భారతదేశానికి 75 సంవత్సరాలు ఈ యొక్క మనం స్వతంత్రం వచ్చినటువంటి ఈ సందర్భంలో అసలు మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకునేటటువంటి క్రమంలో మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలు ఏంది అనేది నేను మీకు ఫస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను. దాని తర్వాత మనం పీపీటీలో టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మన టాపిక్ పేరు ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ నేషనల్ మూమెంట్. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ నేషనల్ మూమెంట్, భారత స్వతంత్ర ఉద్యమ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంది అని మనం డిస్కస్ చేస్తాం. ఈ టాపిక్ని మనం దేంతో స్టార్ట్ చేస్తామంటే, మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో మనం స్టార్ట్ చేస్తాం. మరి ఐఎన్సిని స్థాపించింది ఎవరు? ఏవో హ్యూమ్. దీని వెనకాల ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి? ఈ యొక్క సేఫ్టీ వాల్వ్ థియరీ. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? బాంబేలో స్టార్ట్ అయింది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తాం. సో మీకు ఫస్ట్ ఇయర్స్ చెప్పుకుంటూ ముఖ్యమైనటువంటి ఘట్టాలు చెప్తాను, దాంతో మీకు ఓవర్వ్యూ వస్తుంది. 1885లో కాంగ్రెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క మోడరేట్ ఫేజ్ అంటే ఈ యొక్క మితవాదుల యుగం, మోడరేట్ ఫేజ్ అంటాం దీన్ని మనం. ఓకే, ఈ మోడరేట్ ఫేజ్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ యొక్క 1905లో బెంగాల్ పార్టీషన్ గురించి. ఓకే, బెంగాల్ పార్టీషన్ ఇది ముఖ్యమైనటువంటి సంఘటన. 1905 బెంగాల్ పార్టీషన్ స్టూడెంట్స్. ఈ యొక్క బెంగాల్ పార్టీషన్ తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి సిట్యుయేషన్ ఏంటి? మనకి ఈ యొక్క బెంగాల్ పార్టీషన్ సందర్భంలో మనకి 1906లో ఈ యొక్క ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫామ్ అవుతుంది స్టూడెంట్స్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫామ్ అవుతుంది 1906. మరి ఈ సందర్భంలోనే ఈ యొక్క 1907లో ఏమవుతుందంటే, అప్పటి వరకు 1905 వరకు ఎవరి ఫేజ్ అని చెప్పాను నేను మీకు? మోడరేట్ ఫేజ్ అని చెప్పాను. అంటే మితవాదుల యొక్క సమయం. మితవాదులు ప్రధానంగా ఎలాంటి విధానాన్ని ఫాలో అయ్యేవాళ్ళు? ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. అంటే బ్రిటిష్ వాళ్ళకి నమ్మకంగా ఉంటే మనకు ఏదో ఒక రోజు బ్రిటిష్ వాళ్ళు మనకు కావాల్సినటువంటి డిమాండ్లను నెరవేర్చుతారు అని వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైనా చూస్తే కనుక మరి దాదాబాయి నవరోజీ కానీ, ఓకే, లేదా గోపాలకృష్ణ గోఖలే కానీ, సురేంద్రనాథ్ బెనర్జీ, అలాంటి వాళ్ళు ఇందులో ఉన్నటువంటి నాయకులు. మరి వీళ్ళ యొక్క నమ్మకం అనేది, అలానే బ్రిటిష్ వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం అనేది సత్ఫలితాలను ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవ్వకపోగా 1905లో కర్జన్ ఏం చేస్తారంటే బెంగాల్ని డివైడ్ చేస్తాడు స్టూడెంట్స్. కర్జన్ బెంగాల్ని డివైడ్ చేస్తాడు. దానివల్ల ఏమైంది? అసలు మోడరేట్ మీద ఈ యొక్క నమ్మకం అనేది కోల్పోయారు. ఎవరు కోల్పోయారు? కొంతమంది యువకులు. వాళ్ళే తర్వాతి రోజులలో ఎక్స్ట్రీమిస్ట్ అన్నమాట. ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులు. కాబట్టి ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులకు దాంతోపాటు మోడరేట్ మితవాదులకు మధ్యలో ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయం రావడం వల్ల ఏం జరిగిందంటే ఈ యొక్క మోడరేట్స్ మరియు ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళు విడిపోవడం జరిగింది. దీన్నే ప్రధానంగా మనం సూరత్ స్ప్లిట్ అంటాం. సూరత్ స్ప్లిట్.
ఇది 1907లో జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, సూరత్ స్ప్లిట్ జరిగినప్పుడు ఈ యొక్క ఐఎన్సి సమావేశం సూరత్లో జరిగింది కదా, దీనికి ప్రెసిడెంట్ ఎవరు మీరు ఆన్సర్ చేయండి. ఈ యొక్క ఐఎన్సి సూరత్ స్ప్లిట్ జరిగినప్పుడు దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది. ఇదే సందర్భంలో మరి ఎప్పుడైతే కనుక సూరత్ స్ప్లిట్ జరిగిందో ఈ సందర్భంలో అంటే 1905 బెంగాల్ విభజనకి రెస్పాన్స్గా కొంతమంది అంటే మన భారత స్వతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఏంటంటే స్వదేశీ ఉద్యమం. మరి స్వదేశీ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క అతివాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్ సపరేషన్ జరిగింది కాబట్టి ఎక్స్ట్రీమిస్ట్ని ఈజీగా టార్గెట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అలా టార్గెట్ చేసి 1908లో బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 1908లో బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్ట్ చేసి ఏ జైలుకు తరలించారు? మ్యాండలే జైలుకి తరలించడం జరిగింది. మ్యాండలే జైలుకి తరలించారు స్టూడెంట్స్. ఓకే, బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్ట్ చేసి. బాలగంగాధర్ తిలక్ గారిని మనకి ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అని కూడా అంటారు. వాలంటీనా చిరోల్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. అలానే బాలగంగాధర్ తిలక్ గారు స్థాపించినటువంటి న్యూస్ పేపర్ ఏంటంటే మరాఠా మరియు కేసరి. మరాఠా అనేది ఇంగ్లీష్లో, కేసరి అనేది మరాఠా లాంగ్వేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలానే బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ ఐ షల్ అచీవ్ అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ప్రతిపాదిస్తూ మన భారతీయులకు ప్రాథమిక హక్కులను కూడా ప్రతిపాదించడం జరిగింది బాలగంగాధర్ తిలక్ గారు. ఓకే, సో ఇక బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1909లో బ్రిటిష్ వాళ్ళు మార్లే మింటో సంస్కరణలు, మార్లే మింటో రిఫార్మ్స్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. మార్లే మింటో రిఫార్మ్స్ ఇది మీకు పాలిటీలో ఆల్రెడీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం అన్న టాపిక్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మార్లే మింటో రిఫార్మ్స్లో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సపరేట్ ఎలక్టోరేట్ అంటే ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి ఎలక్టోరేట్ని క్రియేట్ చేశారు మార్లే మింటో రిఫార్మ్స్. అలానే ఈ యొక్క మార్లే మింటో రిఫార్మ్స్లో 1909 మెయిన్గా ఇండియాలో అసలు ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అనమాట. ఎలక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ అయింది కూడా మార్లే మింటో రిఫార్మ్స్. ఇది ప్రధానంగా 1885 to 1909లో మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు. మరొకసారి నోట్ చెక్ చేద్దాం, దాని తర్వాత రిమైనింగ్ ఫేజ్ కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. 1885 నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 1885లో ఏం స్టార్ట్ అయిందని చెప్పాను? ఐఎన్సి స్టార్ట్ అయింది. ఓకే, ఏ రోజు? 28th డిసెంబర్ రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి ఐఎన్సి ఎక్కడ స్టార్ట్ అయింది? గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ స్కూల్ బాంబేలో స్టార్ట్ అయింది. ఈ మీటింగ్కి అధ్యక్షత వహించింది ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు 72 మెంబర్స్. మీటింగ్ను స్థాపించింది ఎవరు? బిహైండ్ దీని వెనకాల ఉంది ఎవరు? ఏవో హ్యూమ్. ఏ సిద్ధాంతం ఇందులో ఉందని కొంతమంది యొక్క చరిత్రకారుల యొక్క నమ్మకం సేఫ్టీ వాల్వ్ థియరీ ఉందని చెప్పేసి. అలానే ఏవో హ్యూమ్ ఆ సమయంలో ఈ యొక్క జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు ఐఎన్సికి. ఇది ఐఎన్సి యొక్క స్థాపన. అలానే మోడరేట్ ఫేజ్ సమయము, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లీడర్స్ ఎవరు, వీళ్ళు ఫాలో అయినటువంటి సిద్ధాంతం ఏంటి కూడా మనం ఆల్రెడీ చర్చించడం జరిగింది. దాని తర్వాత ఎక్స్ట్రీమిస్టులు ఎందుకు వచ్చారు, ఎక్స్ట్రీమిస్టుల యొక్క ప్రధానమైనటువంటి లీడర్స్ అంటే అతివాదుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్స్ ఎవరంటే లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అలానే ఈ యొక్క లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, దాంతోపాటు అరవిందో ఘోష్. వీళ్ళు ప్రధానమైనటువంటి నాయకులు. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది? స్వదేశ్ అంటే మనకి స్వతంత్రం అంటే స్వరాజ్యం కావాలి అని చెప్పేసి. 1905లో బెంగాల్ పార్టిషన్ గురించి మనం డిస్కస్ చేశాం. 1906లో ఆల్ ఇండియా ముస్లిం కాంగ్రెస్ ఏర్పడింది. 1907లో సూరత్ స్ప్లిట్ కూడా జరిగింది. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఇంతకుముందే, ఈ యొక్క సూరత్ స్ప్లిట్ అప్పుడు కాంగ్రెస్కి అధ్యక్షత వహించింది ఎవరు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ మార్లే మింటో రిఫార్మ్స్ ఎప్పుడు జరిగింది? 1909. మరి 1909 వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత విషయాలు ఏందో ఒకసారి మనం చూద్దాం స్టూడెంట్స్. 1909 తర్వాత మరి 1909 తర్వాత ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 1911 ఏం జరిగింది? 1911 సంవత్సరంలో 1911లో మనకి ఢిల్లీ దర్బార్ అనేది జరిగింది స్టూడెంట్స్. ఢిల్లీ దర్బార్ జరిగింది. ఈ ఢిల్లీ దర్బార్లోనే ఏం అనౌన్స్ చేశారంటే క్యాపిటల్ షిఫ్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. క్యాపిటల్ షిఫ్ట్ అంటే అప్పటి వరకు రాజధాని ఎక్కడుంది? అప్పటి వరకు రాజధాని కలకట్టాలో ఉంది. ఇక నుంచి కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చుతున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే ఇయర్లో ఇదే ఢిల్లీ దర్బార్లో వీళ్ళు ఇంకేం అనౌన్స్మెంట్ చేశారంటే కనుక బెంగాల్ పార్టీషన్, బెంగాల్ విభజన ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. కాకపోతే అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ అనేది జరిగింది స్టూడెంట్స్. ఇది 1911. 1912లో బెంగాల్ యొక్క పార్టీషన్ క్యాన్సిల్ అయింది. దాంతోపాటు ఒక క్యాపిటల్ షిఫ్ట్ అనేది జరిగింది.
అనౌన్స్మెంట్ ఏమో 1911లో, 1912లో క్యాపిటల్ షిఫ్ట్ అనేది జరిగింది. ఓకే, క్యాపిటల్ షిఫ్ట్ జరిగిన తర్వాత 1913లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, భారత స్వతంత్రోద్యమంలో మనం ప్రధానంగా 3 రకాలైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతుంటాం. ఒకరు మోడరేట్స్ మితవాదులు, సెకండ్ ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులు, థర్డ్ గాంధీయన్ ఫేస్ అంటే గాంధీయవాదాన్ని అనుసరించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం బ్రిటిష్ వాళ్ళ హృదయాల్లో ఈ యొక్క భయాన్ని కలిగించడం అనమాట. వీళ్ళే మనం రెవల్యూషనరిస్ట్ అంటారు, రెవల్యూషనరీ లీడర్స్. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని తీవ్రవాదులుగా కూడా విమర్శించడం జరిగింది. అలాంటి రెవల్యూషనరిస్ట్ లీడర్స్ 1913లో ఒక పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీ పేరే గదర్ పార్టీ. గదర్ పార్టీ ఈ యొక్క గదర్ పార్టీని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బేస్గా ఈ యొక్క కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది లాలా హర్దయాల్ గారు ప్రధానమైన పాత్ర పోషించారు. ఇది 1913. 1914లో ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటి? 1914లో ముఖ్యమైనటువంటి సంఘటన వరల్డ్ వార్ I, మొదటి ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. అలానే బాలగంగాధర్ తిలక్ గారు జైలు నుండి విడుదలవ్వడం జరిగింది. దాంతోపాటు కొమగటుమారు షిప్ ఇన్సిడెంట్, కొమగటుమారు షిప్ ఇన్సిడెంట్. ఏంటి కొమగటుమారు షిప్ ఇన్సిడెంట్ అంటే మన భారతదేశం నుండి కొంతమంది శరణార్థుల్లాగా కెనడా వెళ్ళారనమాట. శరణార్థులు అంటే వేరే దేశంలో శరణు కోసం వెళ్ళేవారని శరణార్థులు అంటాం. అలా కెనడాకి వెళ్ళారు. కెనడాకి ఎక్కడికి వెళ్ళారు? కెనడాలోని వ్యాంకూవర్ అన్న ప్లేస్కి వెళ్ళారు. అక్కడ కెనడాలో ఉన్నటువంటి అధికారులు ఈ షిప్ను అనుమతించకపోవడం వల్ల ఈ షిప్ రిటర్న్ వచ్చినటువంటి షిప్లో ఉన్నటువంటి భారతీయుల్ని తిరిగి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అన్నారు. ఆ సందర్భంలో వాళ్ళకి మరియు అంటే భారతీయులకు బ్రిటిష్ వాళ్ళకి మధ్యలో ఒక రకమైనటువంటి డిస్ప్యూట్ అంటే గొడవ జరగడం వల్ల ఈ యొక్క బ్రిటిష్ అధికారులు కాల్పులు జరపడం, అందులో కొంతమంది భారతీయులు చనిపోవడం కూడా జరిగింది. దీన్నే మనం ప్రధానంగా కొమగటుమారు షిప్ ఇన్సిడెంట్ అంటున్నాం. ఇది 1914. దాని తర్వాత 1915లో ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే గాంధీజీ గారి యొక్క భారత రాక, గాంధీజీ రిటర్న్. ఈ రోజు మనకు తెలుసు 9th జనవరి, దాన్ని మనం పూర్ణ స్వరాజ్ డే అని కూడా ఈ యొక్క ఎన్ఆర్ఐ డేగా మనం జరుపుకుంటున్నాం స్టూడెంట్స్. 1915. ఓకే, ప్రవాస్ భారతీ దివస్. ఎగ్జాక్ట్లీ, ప్రవాస్ భారతీ దివస్ 1915. దాని తర్వాత 1916లో గాంధీజీ గారు భారతదేశం మొత్తాన్ని సందర్శించడం జరిగింది. ఎవరి సలహా మేరకు? ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క సలహా మేరకు. మరి గాంధీజీ యొక్క రాజకీయ గురువు అని ఎవరిని అంటారు? కమెంట్ చేయండి. గాంధీజీ యొక్క పొలిటికల్ గురువు ఎవరు? అలానే సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పొలిటికల్ గురువు ఎవరు? మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. 1916లో ఈ యొక్క గాంధీజీ గారు దేశం మొత్తంగా విస్తృతంగా పర్యటించారు. అదే సమయంలో గాంధీజీ గారు సబర్మతి ఆశ్రమాన్ని కూడా స్థాపించడం జరిగింది. సబర్మతి ఆశ్రమంని స్థాపించారు. దాంతోపాటు ఇదే 1916లో ఈ యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీని కూడా స్థాపించారు. మదన్ మోహన్ మాలవీయ గారు బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించారు. దాంతోపాటు ఈ యొక్క 1907లో ఎవరైతే మోడరేట్స్ మరియు ఎక్స్ట్రీమిస్ట్ విడిపోయారో వాళ్ళు కలవడం జరిగింది. దీన్ని ప్రధానంగా మనం లక్నో ఒప్పందం అనే దాని గురించి మనం చర్చించుకోవచ్చు. మరి ఈ సందర్భంలో ఇదే 1916లో బాలగంగాధర్ తిలక్ గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు కదా. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అంటే 14లోనే రిలీజ్ అయ్యారని చెప్పాను నేను మీకు. ఇక్కడ 14లో రిలీజ్ అయ్యారు బాలగంగాధర్ తిలక్ గారు. 14లో రిలీజ్ అయిన తర్వాత అనిబీసెంట్ సహాయంతో బాలగంగాధర్ తిలక్ గారిని తిరిగి కాంగ్రెస్లో చేర్చుకోవడం జరిగింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత అనిబీసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, హోమ్ రూల్ మూమెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్నిసార్లు హోమ్ రూల్ మూమెంట్ మొదట స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతుంటారు. మొదట స్టార్ట్ చేసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్ గారు, పూణేని బేస్ చేసుకుని. అదే అనిబీసెంట్ గారు ఈ యొక్క మద్రాసుకు దగ్గరలో ఉన్నటువంటి అడయార్ అన్నటువంటి ప్రదేశం నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి మనకు 1916లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు. మరి అదే సమయంలో వరల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి 1917లో బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు సహకారం పొందాలని చెప్పేసి భారతీయులకు ఒక రకమైనటువంటి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రధానంగా మనం ఆగస్ట్ డిక్లరేషన్ అని అంటాం. అంటే దీన్ని బట్టి మీరు మాకు మొదటి ప్రపంచ యుద్ధంలో సహకరించండి, దాని తర్వాత మీరు ఏవైతే కనుక డిమాండ్స్ అడుగుతున్నారో వాటిని పరిశీలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ఆగస్టు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆగస్టు డిక్లరేషన్ ఫలితంగా ఈ యొక్క మనము హోమ్ రూల్ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది.
దాని తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే 1918లో మనకి వరల్డ్ వార్ 1 అనేది ఎండ్ అయింది స్టూడెంట్స్. వరల్డ్ వార్ 1 అనేది ఎండ్ అయింది. మరి 1918లో వరల్డ్ వార్ 1 ఎండ్ అయిన తర్వాత ఏం జరిగింది? 1919లో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు మనకి ఎలాంటి స్వాతంత్రం ఇవ్వకపోగా వాళ్ళు రౌలత్ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రౌలత్ చట్టానికి ప్రతిస్పందనగా జరిగినటువంటి సత్యాగ్రహం ఏంది? రౌలత్ సత్యాగ్రహ కూడా జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఇదే సమయంలో జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కూడా ఇదే సంవత్సరంలో జరిగింది. దాంతోపాటు ఖిలాఫత్ కమిటీని కూడా ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీని కూడా గాంధీజీ ఇదే సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది కూడా ఇదే సంవత్సరంలో ఏర్పాటైందని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రౌలత్ యాక్ట్. ఎందుకు మనం రౌలత్ యాక్ట్ అంత చాలా ప్రమాదకరమైంది మనకు అంటే కనుక, రౌలత్ యాక్ట్ ప్రకారం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏ భారతీయుడినైనా సరే ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేసి 2 సంవత్సరాల పాటు జైల్లో ఉంచొచ్చు. ఓకే, ఇలాంటివి చేశారు కాబట్టే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఆర్టికల్ 22 క్లాస్ 1 లాంటిది మనం పెట్టుకున్నాం. ఆర్టికల్ 22 క్లాస్ 1 ఏం చెప్తుంది? అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని 24 గంటల లోపు దగ్గరలో ఉన్నటువంటి కోర్టు ముందు హాజరుపరచాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి మన ప్రాథమిక హక్కులని కంప్లీట్గా వ్యతిరేకించారు కాబట్టి. రౌలత్ యాక్ట్కి వ్యతిరేకంగా జరిగింది. ఆ సమయంలో కొంతమంది తెలియకుండా సమావేశం అవ్వడము, పంజాబ్లోని అమృత్సర్లో ఓకే, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్ వాళ్ళని అరెస్ట్ చేసినందుకు కొంతమంది జలియన్ వాలాబాగ్ పార్క్లో ప్రజలు ఈ యొక్క సమావేశం అవ్వడము, అది కాస్త జలియన్ వాలాబాగ్ సంఘటనగా దారితీయడము. ఇదే సందర్భంలో 1918 వరల్డ్ వార్ 1 అయిపోయింది కదా, అప్పుడు వరల్డ్ వార్ 1లో ఓడిపోయింది ఎవరు? టర్కీ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. టర్కీకి ఈ యొక్క మత గురువు ఎవరు? ఈ యొక్క ఖలీఫా. కాకపోతే ఖలీఫా అన్నటువంటి పదవిని రద్దు చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమమే మన భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం అని మనం చెప్పొచ్చు. ఆ ఖిలాఫత్ ఉద్యమము 1919లో ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గాంధీజీ గారు అధ్యక్షత వహించారు. గాంధీజీ గారు ఏం ప్రతిపాదించారంటే కనుక, మనకి అంటే హిందువులకి ముస్లింలకు ఇక్కడ కామన్ శత్రువు ఎవరు? ఉమ్మడి శత్రువు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి మీ ఖిలాఫత్ ఉద్యమాన్ని కూడా మా నాన్ కోఆపరేషన్ ఉద్యమంతో పాటు చేయండి అంటే దాన్ని నాన్ కోఆపరేషన్ ఉద్యమంలో కలపడం జరిగింది. ఈ విధంగా 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది స్టూడెంట్స్. సహాయ నిరాకరణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. మరి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాము కదా, దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ 1913 గదర్ పార్టీని కవర్ చేసాం, 1914 వరల్డ్ వార్ 1, అలానే 1915 గాంధీజీ గారు భారత్ యొక్క రాక, 1916 సబర్మతి ఆశ్రమం, అలానే హోమ్ రూల్ ఉద్యమం, లక్నో సెషన్. ఈ లక్నో సెషన్కి అధ్యక్షత వహించింది ఎవరు స్టూడెంట్స్? అంబికా చరణ్ మజుందార్ గారు అధ్యక్షత వహించారు. 1917లో చంపారన్ సత్యాగ్రహ, 1918లో ఖేదా మరియు అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఇవి కూడా మనకి జరిగినాయి స్టూడెంట్స్. 1919లో నేను ఇప్పుడే మీకు చెప్పాను రౌలత్ యాక్ట్, దాంతోపాటు మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ కూడా 1919లోనే, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, ఖిలాఫత్ కమిటీ, దాంతోపాటు ఫైనల్గా నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో మనకి స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది 1919లో నేను మీకు ఇవన్నీ రాశాను కదా, ఇక్కడ మీరు మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ కూడా 1918లో వరల్డ్ వార్ 1 ఎండ్ అయిపోయింది. అదే సంవత్సరంలో మనకి ఖేదా సత్యాగ్రహ, దాంతోపాటు అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ కూడా 1918. వీడియో ఎండింగ్లో నేను ఒకసారి అన్ని డిస్ప్లే చేస్తాను, ఇంకొద్ది పక్కన ఉంటాను, అప్పుడు మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. ఇది మనకు ప్రధానంగా 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్స్. ఓకే, నెక్స్ట్ 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ దేనివల్ల ఆగిపోయింది? 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది చౌరీ చౌరా సంఘటన వల్ల ఆగిపోయింది స్టూడెంట్స్. 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1922లో చౌరీ చౌరా సంఘటన వల్ల ఆగిపోయింది. మరి ఇలా ఆగిపోయినందుకు కొంతమంది అసంతృప్తిగా ఉండి గాంధీజీ పర్మిషన్తోని 1923లో స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందులో? కాంగ్రెస్లోనే స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది ఎవరంటే కనుక మనకి మోతీలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్. వీళ్ళు 1923లో
స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 1924లో హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది ఏర్పడింది 1924లో. దీని యొక్క మెంబర్ చంద్రశేఖర్ ఆజాద్, సచిన్ సన్యాల్ మరియు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఇది 1924. 1925లో ఈ యొక్క కాంగ్రెస్, స్వరాజ్ పార్టీ, చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. ఇంతకుముందు మీకు స్వరాజ్ పార్టీ ఏర్పడిందని చెప్పాను కదా 23లో, అది కాస్త కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీగా పేరు మార్చడం జరిగింది. అదే సంవత్సరంలో కకోరి ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లీడర్స్ ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, రోషన్ ఆలీ అండ్ అసఫుల్లా ఖాన్. వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది 1925. నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ 1924 దాంతోపాటు 1925లో ఈ యొక్క రివల్యూషనరీ లీడర్స్ యొక్క యాక్టివిటీస్, రివల్యూషనరీ లీడర్స్ అంటే ఈ యొక్క భగత్ సింగ్ వీళ్ళ యొక్క యాక్టివిటీస్ జరిగినాయి 24, 25 నేను మీకు ఇందాక చెప్పినట్టు. నెక్స్ట్ 27లో బ్రిటిష్ వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే కనుక సైమన్ కమిషన్ యొక్క నియామకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సైమన్ కమిషన్ యొక్క నియామకాన్ని అనౌన్స్ చేశారు. ఈ సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది ఎప్పుడు? 1928. అప్పుడు మనం ఇచ్చినటువంటి నినాదాలు సైమన్ గో బ్యాక్. నిన్ననే ఈ నినాదాల గురించి మీకు చెప్పడం జరిగింది. మరి సైమన్ గో బ్యాక్ను మనం వ్యతిరేకించాం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మనకి ఏం ఛాలెంజ్ చేశారంటే మీరు సైమన్ కమిషన్ వద్దంటున్నారు కదా, మరి మీకు అలాంటి సామర్థ్యం ఉంటే కనుక మీరు సొంతగా రాజ్యాంగాన్ని రాసుకోండి అంటే బ్రిటిష్ వాళ్ళ సవాళ్ళను తీసుకొని మనం ఇదే 1928లో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వాళ్ళు కమిటీని ఏర్పాటు చేశారు. దాని పేరే నెహ్రూ కమిటీ. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టే నెహ్రూ రిపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీన్ని స్వీకరించారా? వీళ్ళు స్వీకరించలేదు. కాబట్టి 1929లో లాహోర్లో జరిగినటువంటి సమావేశంలో, ఐఎన్సి లాహోర్ సమావేశంలో మనం ఏం ప్రతిపాదించామంటే పూర్ణ స్వరాజ్ కావాలి అని ప్రతిపాదించడం జరిగింది. ఏం ప్రతిపాదించాం? పూర్ణ స్వరాజ్ కావాలి అని మనం ప్రతిపాదించడం జరిగింది స్టూడెంట్స్. దీనికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఆ విధంగా మనం 1930 నుంచి మనం పూర్ణ స్వరాజ్ దిశగా మనం ప్రయత్నించాము. ఇందులో భాగంగానే 1930 ఆ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ 26 జనవరిని మనం పూర్ణ స్వరాజ్ దివస్గా మనము యొక్క పాటిస్తూ వచ్చాం. ఇదే సంవత్సరంలో గాంధీజీ గారు యొక్క సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం. దీన్ని పాపులర్గా కూడా దాండీ మార్చ్ అని కూడా అంటారు స్టూడెంట్స్. దాండీ మార్చ్. దీనికి ప్రతిస్పందనగా ఇదే సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా జరిగింది ఎక్కడ అంటే లండన్, ఇంగ్లాండ్లో జరిగినాయి స్టూడెంట్స్. మరి దీనికి గాంధీజీ అటెండ్ అవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇది ఫెయిల్ అయింది. కాబట్టి 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడైతే జరిగిందో ఇది జరగడానికి అంటే గాంధీజీ రావాలంటే అని చెప్పేసి గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది జరిగింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. దానికన్నా దాని తర్వాత కొన్ని నెలలకి మనకి ఒక భగత్ సింగ్ దాంతోపాటు భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురిని కూడా ఉరి తీయడం జరిగింది. దీన్ని మనం 23rd మార్చ్ దీన్ని మనం షాహిదీ దివస్ అని కూడా అంటాం స్టూడెంట్స్. 1931లో ఇది జరిగింది. ఓకే. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి గాంధీజీ అటెండ్ అవ్వలేదు. దాంతోపాటు గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైంది కాబట్టి మేము ఈ యొక్క శాసన ఉల్లంఘన ఉద్యమం సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ని తిరిగి స్టార్ట్ చేస్తున్నాం అని గాంధీజీ ప్రకటించగానే ఇమ్మీడియట్గా కాంగ్రెస్ని ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించి గాంధీజీని అరెస్ట్ చేయడం జరిగింది. గాంధీజీ అరెస్ట్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రకటించినటువంటి ఒక పాపులర్ ప్రకటన ఏంటంటే కమ్యూనల్ అవార్డ్ అంటాం. అవార్డు అంటే ఇక్కడ ఒక అవార్డు అని కాదు, మీనింగ్ ఏంటంటే ఒక డిసిషన్. అంటే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి ఎలక్టోరేట్ ఇచ్చేది కమ్యూనల్ అవార్డు. ఈ కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా గాంధీజీ గారు మరియు అంబేద్కర్ గారి మధ్య జరిగినటువంటి ఒప్పందమే పూనా ప్యాక్ట్. వీటి ఫలితంగా 1935లో అంటే నెహ్రూ రిపోర్ట్ ఫలితంగా, దాంతోపాటు ఈ యొక్క సైమన్ కమిషన్ రిపోర్ట్ ఫలితంగా
నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు మనకి 1928, సైమన్ కమిషన్ రిపోర్ట్, దాని తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. వీటి ఫలితంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935 తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. భారత ప్రభుత్వ చట్టం 1935. ఇందులో నుంచి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% రాజ్యాంగాన్ని తీసుకున్నాం. మరొకసారి ఇక్కడ నోట్ చూసినట్టయితే కనుక 27 ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను మీకు 28 ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే 1929 లాహోర్ సెషన్, దాంతోపాటు 1930 పూర్ణ స్వరాజ్, దాండి సాల్ట్ మార్చ్, ఫస్ట్ టైం డబుల్ కాన్ఫరెన్స్, 1931లో గాంధీ ఇర్విన్ ఒప్పందం, దాని తర్వాత భగత్ సింగ్ వాళ్ళ యొక్క షాహిదీ దివస్ ఉరి, దాంతోపాటు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా మనం డిస్కస్ చేశాం. 32లో కమ్యూనల్ అవార్డ్స్, పూనా ప్యాక్ట్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఫైనల్గా 1935లో ఏం జరిగిందంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 రావడం జరిగింది. దాని తర్వాత 36లో చూసినట్టయితే కనుక ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ సమావేశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఐఎన్సి 1936 సమావేశానికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ గారు. 37లో సమావేశం ఫైజ్పూర్ మహారాష్ట్రలో జరిగింది, దీనికి కూడా జవహర్లాల్ నెహ్రూ గారే అధ్యక్షత వహించారు. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ సమావేశాలు పట్టణాలలోనే జరిగినాయి. గ్రామాల్లో జరిగినటువంటి మొట్టమొదటి ఐఎన్సి సమావేశం 1937 ఫైజ్పూర్. 1938 హరిపురా సెషన్ సుభాష్ చంద్రబోస్ గారు. 1939 త్రిపురి సుభాష్ చంద్రబోస్ గారు ఈ సమావేశంలోనే గాంధీజీ గారు సపోర్ట్ చేసినటువంటి పట్టాభి సీతారామయ్య గారిని ఓడించి సుభాష్ చంద్రబోస్ గారు ఈ యొక్క ఐఎన్సికి అధ్యక్షులుగా అయ్యారు. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు మన భారత్ నుంచి జర్మనీకి వెళ్ళిపోయి అక్కడ నుంచి సింగపూర్, అది కాస్త ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫార్వర్డ్ బ్లాక్గా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో 1939, 1935 తర్వాత ముఖ్యమైనటువంటి ఐఎన్సి సమావేశాల గురించి మనం డిస్కస్ చేశాం. 1939లో ఏం జరిగింది? వరల్డ్ వార్ 2. 1939లో వరల్డ్ వార్ 2 సెప్టెంబర్ 1 రోజు వరల్డ్ వార్ యొక్క ప్రకటన. అదే సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఫార్వర్డ్ బ్లాక్ అదే సంవత్సరంలో తను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1939 మనల్ని సంప్రదించకుండానే భారతదేశం కూడా వరల్డ్ వార్ 2లో పాల్గొంటున్నట్టు బ్రిటిష్ వారు ప్రకటించారు. కాబట్టి మన భారతదేశం కాంగ్రెస్ ఎప్పుడైతే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వం ఏర్పరిచిందని చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. దానికి ఫలితంగా భారతీయుల యొక్క సహకారం కోసం 1940లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే ఆగస్ట్ ఆఫర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ డిక్లరేషన్ వేరే, ఆగస్ట్ ఆఫర్ వేరే. ఆగస్ట్ ఆఫర్ మనకి 1940లో రావడం జరిగింది. దాని తర్వాత 1942లో క్రిప్స్ మిషన్, క్విట్ ఇండియా ఉద్యమము, దాని తర్వాత ఐఎన్ఏ ఫార్మేషన్, సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏకి అధ్యక్షత వహించడం జరిగింది 1942లో. ఇవన్నీ కూడా నేను ఇక్కడ క్విక్గా రాస్తాను. ఇక్కడ మీకు 1940 మనకి ఆగస్ట్ ఆఫర్ స్టూడెంట్స్, ఆగస్ట్ ఆఫర్. దాని తర్వాత 1942లో మనకి క్విట్ ఇండియా ఉద్యమానికి తక్షణ కారణం ఏంటి? క్రిప్స్ మిషన్ని పోస్ట్ డేటెడ్ చెక్గా గాంధీజీ గారు అభివర్ణించడం జరిగింది. ఇదే 1942లో ఐఎన్ఏ కూడా ఏర్పడడం జరిగింది. 1943లో సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్లో భారత ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నట్టుగా, అంటే ఆజాద్ హింద్ గవర్నమెంట్ని ఏర్పరుస్తున్నట్టుగా సింగపూర్లో సుభాష్ చంద్రబోస్ గారు ప్రకటించడం జరిగింది 1943. దాని తర్వాత మనకి 1944 చెప్తాను ఒకసారి. ఇది మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇన్ సింగపూర్, భారత ప్రభుత్వాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఇన్ సింగపూర్ అనేది ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది? జపాన్ కంట్రోల్లో ఉంది 1943. నెక్స్ట్ 1944లో మనకి సి రాజగోపాలాచారి ఫార్ములాను ప్రకటించారు. అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే చర్యలు ఇన్ ద సెన్స్ వాళ్ళు సపరేట్ రాజ్యాంగం కావాలంటున్నారు కదా, అది ఏ ప్రాతిపదికపై ఇవ్వాలి అని సిఆర్ ఫార్ములా 1944లో ప్రతిపాదించారు. 1945లో షిమ్లా కాన్ఫరెన్స్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి మరియు కాంగ్రెస్కి మధ్యలో ఏ ప్రాతిపదికపైన? వెవెల్ ప్లాన్ ప్రాతిపదికపైన 1945లో యొక్క సమావేశాలు జరిగిన స్టూడెంట్స్. ఇదే 1945లో వరల్డ్ వార్ 2 కూడా ఎండ్ అవ్వడం జరిగింది. వరల్డ్ వార్ 2 కూడా 1945లో మనకి ఎండ్ అయిపోయింది. వరల్డ్ వార్ 2 ఇదే 1945లో హిరోషిమా అటాక్ 6th ఆగస్ట్, నాగసాకి అటాక్ 9th ఆగస్ట్, యుఎన్ఓ ఫామ్ అవ్వడం 24th అక్టోబర్ రోజు, ఇవన్నీ కూడా 1945లోనే జరిగినాయి మనకి. నెక్స్ట్ 1946లో మన భారతదేశానికి క్యాబినెట్ మిషన్ రావడం జరిగింది. క్యాబినెట్ మిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు? క్రిప్స్ అలెగ్జాండర్ లారెన్స్.
వీళ్ళు ముగ్గురు కూడా క్యాబినెట్ మిషన్ ఉన్నారు. క్యాబినెట్ మిషన్ ప్రతిపాదిక ప్రకారం మన భారతదేశంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు కూడా జరిగినాయి. 1946లో. దాని తర్వాత ఫైనల్గా 1947లో మనకి మౌంట్ బాటన్ ప్లాన్ యొక్క, అంటే దీన్ని మనం పార్టీషన్ ప్లాన్ అని కూడా అంటాం. ఇది బ్రిటిష్ పార్లమెంట్లో ప్రతిపాదించడం జరిగింది. ఇది కాస్త ఏ విధంగా ఆమోదం పొందింది? ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్గా ఆమోదం పొంది మనకి 15th ఆగస్ట్ రోజు స్వతంత్రం రావడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా చాలా బ్రీఫ్గా ఒక హాఫ్ అన్ అవర్లో కవర్ అయ్యేటట్టు 1900 నుంచి 1947 వరకు విషయాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది. జనరల్గా నార్మల్ రొటీన్ హిస్టరీ క్లాస్లో అయితే కనుక ఒక 2 or 3 క్లాసెస్లో చెప్తుంటారు. సో బట్ మీకు ఒక రివిజన్ లాగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ ముందు అని చెప్పేసి ఈ వీడియో ఎప్పుడైనా సో మీరు సేవ్ చేసుకొని, ఈ లింక్ని సేవ్ చేసుకొని మీరు రివిజన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఒక్కొక్క స్లైడ్ జస్ట్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 1885లో కాంగ్రెస్ స్థాపన, 1885 to 1905 మోడరేట్ ఫేజ్, 1905 బెంగాల్ విభజన, 1906 ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫార్మేషన్, 1907 సూరత్ స్ప్లిట్, 1908 బాలగంగాధర్ తిలక్ ఈ యొక్క మాండలే జైలుకి తరలించారు, 1909 పార్లమెంటరీ రిఫార్మ్స్, అప్పుడే మనకి ముస్లింలకు సపరేట్గా ఎలక్టోరేట్ క్రియేట్ చేయడం జరిగింది. అలానే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ 1909. దాని తర్వాత 1911 ఢిల్లీ దర్బార్, క్యాపిటల్ షిఫ్ట్ యొక్క అనౌన్స్మెంట్, అలానే బెంగాల్ పార్టీషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. 1912లో రాజధాని షిఫ్ట్ అనేది జరిగింది. 1913 గదర్ పార్టీ శాన్ ఫ్రాన్సిస్కోలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది లాలా హర్దయాల్. 1914 వరల్డ్ వార్ I ఎండ్ అవ్వడం, బాలగంగాధర్ తిలక్ గారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం, కోమగాటు మారు షిప్ ఇన్సిడెంట్. 1915 గాంధీజీ గారు భారత్కి తిరిగి రావడం జరిగింది. 9th జనవరి ప్రవాస్ భారతీ దివస్ NRI డే. 1916 సబర్మతి ఆశ్రమం దగ్గర గాంధీజీ గారు తన యొక్క ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ, మదన్ మోహన్ మాలవ్య, తర్వాత రోజులలో మదన్ మోహన్ మాలవ్య గారికి అటల్ బిహారీ వాజ్పేయితో కలిపి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. లక్నో ప్యాక్ట్ ఎవరెవరి మధ్యలో? మోడరేట్స్కి ఎక్స్ట్రీమిస్ట్ మధ్యలో జరిగింది. అలానే ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి కాంగ్రెస్కి మధ్యలో జరిగింది. హోమ్ రూల్ ఉద్యమం కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. హోమ్ రూల్ ఉద్యమాన్ని ఆపివేయడానికి బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులను ఆకర్షించడానికి ఆగస్ట్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1918లో ఇక్కడ మీకు ఇంతకుముందు సైడ్లో 1917లో ఇక్కడ మీకు చంపారన్ సత్యాగ్రహ కూడా మీరు చదువుకోవచ్చు. 1918 కేదా సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, అలానే వరల్డ్ వార్ I అనేది ఎండ్ అయిపోయింది. 1919లో రౌలత్ సత్యాగ్రహ, రౌలత్ యాక్ట్ మూలంగా జలియన్ వాలాబాగ్ సంఘటన, ఖిలాఫత్ కమిటీ, అలానే లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపించడం జరిగింది. 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం. 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్. 23లో స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. 1924లో 25లో రివల్యూషనరిస్టులు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంస్థల గురించి మనం మాట్లాడుకున్నాం. 1927లో సైమన్ కమిషన్, 28లో సైమన్ గోబ్యాక్, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్స్. 1929లో పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పేసి INC లాహోర్ తీర్మానాన్ని ప్రతిపాదించింది. 1930లో ఈ యొక్క 26 జనవరి నుంచి పూర్ణ స్వరాజ్ డేగా. 1930 నుంచి మనకు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, దాండీ సాల్ట్ మార్చ్ కూడా అదే సంవత్సరం. అలానే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. 1931లో గాంధీజీ గారిని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనేలా చేయడానికి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఒకసారి ఒప్పందం చేసుకోవడం జరిగింది, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అదే సంవత్సరంలో దురదృష్టవశాత్తు భగత్ సింగ్ గారిని, రాజ్గురు, సుఖ్దేవ్లని కూడా ఉరి తీయడం జరిగింది. 1932లో థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, కమ్యూనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. SC STలకు ప్రత్యేకంగా ఎలక్టోరేట్ని క్రియేట్ చేశారు. పూనా ఒప్పందం కూడా 1932లోనే జరిగింది. ఈ కమ్యూనల్ అవార్డుని ప్రకటించింది ఎవరో మీరు కామెంట్ చేయండి స్టూడెంట్స్. కమ్యూనల్ అవార్డుని ప్రకటించింది ఎవరు? 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 1939లో వరల్డ్ వార్ II ఎండ్ అవ్వడం, సుభాష్ చంద్రబోస్ గారు ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించడం. 1942లో ఆగస్ట్ ఆఫర్ ప్రకటించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, క్రిప్స్ మిషన్, అలానే ఇండియన్ నేషనల్ ఆర్మీని క్రియేట్ చేశారు కెప్టెన్ మోహన్ సింగ్, దాన్ని ప్రకటించారు 1943లో. అలానే 1943లో సింగపూర్లో భారత ప్రభుత్వాన్ని ప్రకటిస్తున్నట్టుగా సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. 1944లో CR ఫార్ములా, 45లో షిమ్లా కాన్ఫరెన్స్, వెవెల్ ప్లాన్, వరల్డ్ వార్ II ఎండ్ అయింది. 46లో క్యాబినెట్ మిషన్ యొక్క సలహా మేరకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. 47లో మౌంట్ బాటన్ యొక్క ప్లాన్ ప్రకారము ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది కూడా మనకి పాస్ అయింది. ఈ విధంగా భారతదేశానికి స్వతంత్రం అనేది రావడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈరోజు మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ డ్రాఫ్టెడ్ ద ఫండమెంటల్ రైట్ రిజల్యూషన్ అట్ ద కరాచీ సెషన్? కరాచీ సమావేశం 1931లో భారతీయులకు ప్రాథమిక హక్కులు ఉండాలి
అని చెప్పేసి ఆ ప్రాథమిక హక్కులను డ్రాఫ్ట్ చేసింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూవా, ఆచార్య నరేంద్ర దేవా, సుభాష్ చంద్రబోసా, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదా? వీళ్ళలో ఎవరు? మీరు కమెంట్ చేయండి. మరి క్వశ్చన్ ఏంటంటే ఈరోజు మెయిన్స్ క్వశ్చన్, మెనీ వాయిసెస్ హ్యాడ్ స్ట్రెంథెన్డ్ అండ్ ఎన్రిచ్డ్ ద నేషనలిస్ట్ మూమెంట్ డ్యూరింగ్ ద గాంధీయన్ ఫేజ్, ఎలాబరేట్. గాంధీయన్ యుగంలో చాలామంది కూడా భారత స్వాతంత్రోద్యమ కాంక్షను వెల్లడించడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే గాంధీ యుగంలో గాంధీజీ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి అని చెప్పేసి మెయిన్స్ క్వశ్చన్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 1900 నుంచి 1947 మధ్యలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువైంది, చాలా అంశాలు మనం చర్చించాము కాబట్టి కొద్దిగా ఓపికగా చూసుకొని మీరు ఎగ్జామ్ టైంలో రివైజ్ చేసుకోండి. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది మనకు 1900 to 1947 మధ్యలో జరిగినటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ.